డబ్బులు లేవు అసలుకి. హలో హలో మమ్మీ, హలో హలో. దీనమ్మా సిగ్నల్, దీనికంటే ల్యాండ్లైన్ బెటర్. నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తా. సరే నాన్న. నువ్వు కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయి. హలో హలో, కరెంట్ ఆఫీసా అండి? సారీ అండి, రాంగ్ నంబర్. ఓ సారీ. హలో హలో, కరెంట్ ఆఫీసేనా? కాదండి, మళ్ళీ నేనే. ఓ మళ్ళీ మీకే కనెక్ట్ అయిందా? సారీ సారీ. ఇట్స్ ఓకే. పాస్పోర్ట్ అప్లై చేసి 2 నెలలు అయింది, ఇప్పటి వరకు ఇంకా రాలేదు. వచ్చేస్తుందమ్మా, ఒక వారం ఆగు. ప్లీజ్ కాస్త తొందరగా అయ్యేటట్టు చూడండి. తొందరగా అవ్వాలి అంటే అవదమ్మా, ప్రొసీడింగ్స్ అనేవి ఉంటాయి కదా. సార్ నమస్తే సార్, నా పాస్పోర్ట్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది సార్? అయింది సార్, 2 డేస్లో వచ్చేస్తుంది. అతను అప్లై చేసి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎలా వస్తుందండి? చూడమ్మా, అతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రికమెండేషన్ తీసుకొచ్చాడు. ఓ పని చెయ్యి, నువ్వు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ నుంచో ఐఏఎస్ ఆఫీసర్ నుంచో రికమెండేషన్ తీసుకునిరా. పాపం ఎంత దెబ్బ తగిలిందో ఏంటోనే. గొట్టాల ప్యాకెట్లకి దెబ్బలు తగలవులేవే. అంత ఇదిన దానివి వెళ్ళి చెప్పాల్సింది కదా. ఆడపిల్ల నేను ఎలా చెప్తానే? ఇలా అయితే 25 ఏళ్ళైనా నీ లవ్ స్టోరీ ముందుకెళ్ళదు. సర్లే, పాస్పోర్ట్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? ఏదో రికమెండేషన్ కావాలంటనే. మనకెవరిస్తారు చెప్పు రికమెండేషన్?